ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 5వ తేదీన గోచార ఫలితాలకు చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులందరికీ కూడా సర్వ విధాల అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీరు ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది 100% కూడా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయపదంలో నడుస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఎవరైతే ఇంతకాలం మిమ్మల్ని ద్వేషించారో, ఎవరైతే మిమ్మల్ని దూరంగా పెట్టారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువుల మీద పై చేయిని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీకు అవన్నీ కూడా మళ్ళీ సక్రమం రీతిలో అవన్నీ కూడా కార్యాచరణ మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీల నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల వల్ల కూడా మీకు మంచి ధనయోగాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ గృహావసరాలకు సంబంధించిన వస్తువులను కానీ, లేకపోతే భూములు కానీ, ఇళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకుని ఆ స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఫ్రెండ్స్, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడి ఖచ్చితంగా కూడా వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రోజున శుభకార్యాలలో పాల్గొనటం, శుభకరమైన పనుల్లో మీరు ఎక్కువగా పాలు పంచుకోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆదాయం మీకు విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ ఆదాయానికి ఇబ్బంది లేకపోవటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా ఉత్సాహంగా సంతోషంగా ఈ రోజంతా కూడా మీరు గడపడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు గతంలో ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొద్దిమేర ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిమేర మీకు ఉపశమనం లభించడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి రుణాలు మీరు ఏమైనా చేస్తూ ఉంటే ఆ రుణాలన్నీ కూడా మీకు అనుకూలంగా రుణాలు మంజూరు అవుతాయి. అలాగే మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మీకు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇంతకాలం మిమ్మల్ని వ్యతిరేకించిన మిత్రులు కానీ, బంధువులు కానీ మళ్ళీ మీ సయోధ్య కోసం మీ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీ సయోధ్య కోసం, మీ మెప్పు కోసం వాళ్ళు మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మరి ముఖ్యంగా స్త్రీలు ఖచ్చితంగా కూడా మరి వారికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగుంటాయి.
అలాగే భార్యాభర్త మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు పరిచయమైన స్త్రీల నుంచి మీకు అనేక లాభాలు ఈ రోజున సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల వల్ల మీకు ధనయోగం కలుగుతుంది. స్త్రీల వల్ల మీకు సంతోషం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విద్యలో మంచి అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. దానివల్ల వాళ్ళు చదివిన చదువుకి మంచి మార్కులు సంపాదించడానికి, మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ విద్యలో మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకోని ఫలితాలే ఉంటాయి. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంతకాలం మిమ్మల్ని వ్యతిరేకించిన మీ తోటి ఉద్యోగులంతా కూడా మీకు మళ్ళీ దగ్గరయ్యి మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఇవాళ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలను ఆర్జిస్తారు. మంచి ఆదాయం మీకు ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల మీరు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మీరు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి కొంతమేర మీకు ఉపశమనం లభించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. చాలా వరకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు కానీ లేకపోతే సింధూరం కానీ సమర్పించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.